ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు టోటల్ వచ్చేసి అయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పేసి అయితే జేఎంజిఎస్ 1 గ్రేడ్ 1 లెవెల్ ప్రకారం అయితే మనకు ఇక్కడ మనకు పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకు 26,080 నుంచి 85,920 శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నాడు. ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు 1500 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకు వచ్చేసి అయితే 200 వేకెన్సీస్, అస్సాం వాళ్ళకు వచ్చేసి అయితే మనకు 50 వేకెన్సీస్, గుజరాతీ వచ్చేసి 200, కర్ణాటక వచ్చేసి అయితే 300, కేరళ వచ్చేసి 100, మహారాష్ట్ర వచ్చేసి 50, ఒడిశా వచ్చేసి 100. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మన తెలంగాణ వాళ్ళకు కూడా 200 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మనకు వచ్చేసి అయితే మనకు 1500 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది యాజ్ పర్ బ్యాంకు రిక్వైర్మెంట్ కింద. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు షెడ్యూల్ ఈవెంట్స్ అని చెప్పేసి అయితే మనకు స్టార్టింగ్ డేస్ వచ్చేసి అయితే మనకు ఆన్లైన్లో అయితే మనకు ఆల్రెడీ మనకు స్టార్టింగ్ డేస్ 24/10 నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ పేమెంట్ చూసుకున్నట్టయితే మనకు నవంబర్ 13 వరకు అయితే ఉంది. అంటే టుమారో వరకు అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓకి సంబంధించి అయితే మినిమం వచ్చేసి అయితే మనకు 20 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి అయితే మనకు 30 years ఏజ్ అయితే ఉండాలి. దీనికి వచ్చేసి అయితే మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసినా కూడా, అంతకంటే ఎక్కువ కంప్లీట్ చేసినా కూడా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే, మార్క్ షీట్ అయితే మీకైతే ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ విచ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ 1/10/2024 అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబల్ క్యాస్ట్ వాళ్ళకు 5 years, అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు 3 years, అండ్ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అండ్ ఇంటర్నల్ డిజబిలిటీ వాళ్ళకు 10 years అని చెప్పేసి అయితే, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 years అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి కింది స్క్రోల్ చేసుకున్నట్టయితే రిజర్వేషన్ ఆఫ్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని చెప్పేసి అండర్ సెక్షన్ 34 ద రైట్స్ ఆఫ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 అని చెప్పేసి అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వీళ్ళైతే రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి అయితే మనకు 2 years వరకు అయితే వాళ్ళైతే అగ్రిమెంట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 2 years అయిపోయిన తర్వాతకి అయితే మీకైతే పర్మనెంట్ అయితే చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సర్వీస్ న్యూట్రలిటీ బాండ్ అని చెప్పేసి 2 years అయితే వాళ్ళైతే ఏదైతే బాండ్ అయితే ఇస్తారో ఆ బాండ్ని అయితే మీరు బ్రేక్ చేసినట్టయితే 2 lakhs rupees అయితే మీరైతే వాళ్ళకు గవర్నమెంట్ కింద మీరైతే వాళ్ళకు లీవ్ అయినందుకు వాళ్ళకైతే మీరు పే చేయవలసి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి అయితే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్. మనకి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో దాన్ని బట్టి అయితే వాళ్ళైతే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి అయితే 45 questions, 60 marks. ఎగ్జామ్ వచ్చేసి అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. టైం వచ్చేసి అయితే 60 minutes అయితే ఉంటుంది. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 questions, 40 marks. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 35 questions, 60 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 questions, 40 marks. టోటల్ వచ్చేసి అయితే మనకు 155 questions, 200 marks అయితే వీళ్ళైతే కేటాయించడం జరిగింది. 180 minutes. దీంతో పాటు అయితే మనకు అడిషనల్గా అయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే దానికి సంబంధించి అయితే మనకు 2 questions ఇస్తాయి. 25 marks అయితే వీళ్ళైతే రాయవలసి ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. దీనికి వచ్చేసి టైం వచ్చేసి 30 minutes అయితే వీళ్ళైతే కేటాయించడం జరిగింది. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ లాంగ్వేజ్ ఇస్ లెటర్ రైటింగ్ is may be evaluated automatic scoring mechanism and identify the feature of related writing proficiency. This score is related and proficiency test అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇది ఓన్లీ నేచర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనం
ఇక్కడ దీనికి వచ్చేసి అయితే ఎగ్జామ్‌కి వచ్చేసి అయితే దేర్ విల్ బి పెనాల్టీ ఇన్ ద రాంగ్ ఆన్సర్ ఇన్ ద మార్క్ ఇన్ ద షీట్ ఇన్ ద టెస్ట్ 0.25 మార్క్స్ అయితే వాళ్ళైతే డిడక్ట్ చేస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి అయితే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈచ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ అండ్ అబ్టైన్ మెయింటైనింగ్ మినిమమ్ స్కోర్ ఆఫ్ ఈచ్ టెస్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అండ్ ఆల్సో మినిమమ్ టోటల్ స్కోర్ ఆఫ్ కన్సిడరింగ్ ఇన్ ద షార్ట్ లిస్టెడ్. ఆన్‌లైన్‌లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన పర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే వీళ్ళైతే మీకు ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఇవన్నీ అయితే మనకైతే చేస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అమరావతి, అనంతపూర్ అండ్ గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ అస్సాం వాళ్ళకి ఇదంతా మనకి ఇక్కడ మన తెలంగాణ వాళ్ళకి అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు హిమాచల్ ప్రదేశ్ ఉంది అండ్ జార్ఖండ్ ఉంది, కర్ణాటక ఉంది, కేరళ ఉంది. కేరళ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వచ్చేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏ స్టేట్ వాళ్ళకు ఆ స్టేట్‌కి సంబంధించి అయితే వాళ్ళకు నియర్ లొకేషన్‌లో వాళ్ళకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ టు ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇంట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే ఉంటాయి కదా! ఆ ఇంటర్వ్యూ రౌండ్స్‌లో మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్ ప్రింట్‌ఔట్, సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్‌ఔట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇండికేటెడ్ ఇన్ ద 60 డిజిట్స్ అండ్ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, మార్క్ షీట్ ఆఫ్ 10th, ఇంటర్, డిగ్రీ సంబంధించి అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ బిలాంగ్స్ టు ద రిజర్వేషన్ సర్టిఫికేట్ అది ఉంటది కదా! అది కూడా తీసుకోవాలి. ఇన్‌కమ్ అసెట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాంటివి కూడా తీసుకొని అన్నీ వెళ్ళాలని చెప్పేసి. ఒకవేళ మీకు డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉన్నా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళవచ్చు. పర్సన్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగరీ ఇన్ ద మెన్షన్ ఇన్ ద 2, 3 అండ్ 3 ఇక్కడ మనం మెన్షన్ చేసిన పాయింట్స్‌లో మీరు ఏదైనా డిజబిలిటీ గానీ మీకేమైనా ఉంటే దానికి సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు హౌ టు అప్లై అంటే అప్లై ఎలా చేసుకోవాలో క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీస్, సిగ్నేచర్ ఆఫ్ ద లెఫ్ట్ థంబ్ ఆఫ్ ద హ్యాండ్ రిటన్, అప్‌లోడ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫీజు విషయాన్ని చూసుకున్నట్టయితే మనకు జనరల్ అండ్ ఈడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకైతే మనకు రూ. 850 అయితే వీళ్ళు బ్యాంక్ అనేది చార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే మనకు రూ. 170 అయితే వీళ్ళైతే చేస్తున్నారు. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అని చెప్పేసి కూడా క్లియర్‌గా అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం పేమెంట్ విషయాలు చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇది మనకు అప్లై ప్రాసెస్ ఎలానో ఒకసారి క్లియర్‌గా అయితే చూద్దాం. ఇక్కడ మనకు లింక్ అయితే కనిపిస్తుంది కదా! ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. www.unionbankofco అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ మనకు అప్లై ప్రాసెస్ ఎలా చేయాలో ఇక్కడ క్లియర్‌గా అయితే చూద్దాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2025 అండ్ 26 అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే క్లియర్‌గా అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ఇక్కడ మనకు డీటెయిల్స్ అండ్ ప్రివ్యూ, అప్‌లోడ్ అండ్ పేమెంట్ అయితే మీరైతే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ నేమ్ అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అనేది క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీకు సెక్యూరిటీ కోడ్ ఇది ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే దాని మీదకైతే వస్తారు. ఫోటో వచ్చేసి మన లెఫ్ట్ థంబ్ అండ్ ఒక ఫోటో అండ్ హ్యాండ్ రైటింగ్ రిటర్న్ చేసిన దాంట్లో ఒక పేజ్ మీద అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. దీనికి సంబంధించి మీరు అప్లోడ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ ఇప్పుడు ఏవైతే మీరు ఫిల్ చేస్తారో ఈ డీటెయిల్స్ మళ్ళీ అక్కడ కరెక్టో కాదో ఒకసారి చూసుకొని ప్రివ్యూ చేసుకొని మీరు ఆ డీటెయిల్స్ సంబంధించి మీరు అప్లోడ్ చేసి లాస్ట్ వచ్చేసి అయితే మీరు దీనికి పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇదండి.
ఐబీపీఎస్ ఆన్లైన్ ఐబీపీఎస్ యూనియన్ బ్యాంకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన నోటిఫికేషన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.